పౌల్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. ఈ ధరలు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇంకా ఎన్నాళ్ళీ ధరల పెరుగుదల? ఎప్పుడు తగ్గుతాయి? అసలు తగ్గుతాయా లేదా అనే ప్రశ్నలతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, సామాన్యుడి పౌష్టికాహారమైన కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కొద్ది నెలల క్రితం రిటైల్ మార్కెట్లో ₹5 నుంచి ₹6 వరకు పలికిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం 8కి చేరింది. హోల్సేల్ మార్కెట్లోనే గుడ్డు ధర 7.5కు పైగా పలుకుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు 30 గుడ్లు ఉన్న ట్రే ధర ₹160 నుంచి ₹170 మధ్య ఉండగా ఇప్పుడు హోల్సేల్లోనే $210 నుంచి $220కి పెరిగింది. మరోవైపు నాటుకోడిగుడ్డు ధర ఒక్కొక్కటి ₹15 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడమే ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే కోళ్లకు అవసరమైన దానా, మక్కలు, చేపపట్టు వంటి ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది రైతులు ఫారాల నిర్వహణను నిలిపివేశారు. దీంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం హోల్సేల్లో 7.5, రిటైల్లో ₹8 పలుకుతున్న ధర పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్ టైమ్ గరిష్టంగా ఉంది. మరో 2 నెలల పాటు ఇదే ధర కొనసాగే అవకాశముందని కోడిగుడ్ల వ్యాపారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి సాధారణ స్థాయికి వచ్చే వరకు ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ స్పందించింది. మన దేశంలో అందుబాటులో ఉన్న గుడ్లు సురక్షితమైనవేనని ప్రకటించింది. వీటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తెలిపే శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. పౌల్ట్రీలలో నైట్రోఫ్యూరాల వాడకంపై పూర్తి నిషేధం అమలవుతున్నదని వివరించింది. ఈ సమాచారంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.